ఒకప్పుడు బుద్ధుడు ధ్యానం చేస్తుండగా అటువైపుగా వెళుతున్న ఒక పిల్లవాడు కట్టెలు కొట్టుకునే పిల్లవాడు కట్టెలు తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళే పిల్లవాడు ఈ బుద్ధుడిని రోజు చూస్తూ ఉన్నాడనమాట ధ్యానం చేయటం. ఇలా చేయటం వల్ల ఆ పిల్లవాడికి ఎందుకు ఇతడు ఈ యోగి ఈ సాధువు రోజు ధ్యానం చేస్తున్నాడని అన్వేషించి ఆయన దగ్గరకు నిజం ఏంటో తెలుసుకోవాలని వెళ్తాడు. అప్పుడు గౌతమ్ బుద్ధుడు ఆ బాలుడికి ఇలా చెప్పాడు. రత్నాకారంలో ధ్యానం శబ్దానికి చాంచల్యం లేకుండా భగవంతుడి మనసులో తలుచుకోవడమే ఉంది ఒక అర్థం అన్నమాట. ఇలాగే పూర్వం యోగులు కూడా సత్వాన్వేషణ కోసం ధ్యానం చేసేవాళ్ళు. అనంతమైన ఆనందాన్ని ప్రసాదించేది ధ్యానమేనని తలచి మరికొందరు ధ్యానం ఆచరించారు. పిచ్చుకోతి వంటి చంచలమైన మనసును కట్టడి చేసే ప్రయత్నంలో భాగంగా మరికొందరు మునీశ్వరుడు ధ్యాన ప్రక్రియకు శ్రీకారం అని ఆ బాలుడికి గౌతమ బుద్ధుడు చెప్పాడు. రోజుకు 2 సార్లైనా ధ్యానం చేయాలన్నారు వివేకానంద స్వామి అని చెప్పారు. ధ్యానం వల్ల భావోద్వేగాల నియంత్రణలో ఉంటాయి. ఇక్కడ మన ఆ గౌతమ బుద్ధుడు ఏం చెప్తున్నారంటే మనిషి ఒత్తిడిని తట్టుకోగలుగుతాడు, కానీ ధ్యానం ఓ మానసిక వ్యాయామం అంటారు. దాన్ని మనం జపించడం ద్వారా ధ్యానం చేయడం వల్ల మనకు మనసు అనేది ప్రశాంతంగా స్థిరంగా ఉంటుంది. ఈ మనిషి భాగంలో 4 చక్రాలు ఉంటాయి. ఆ 4 చక్రాలు మనం కట్టడి చేయాలంటే ధ్యానం అనేది తప్పనిసరిగా ఈ ప్రకృతిని ఈ ప్రకృతిని మన మాట వినేలాగా చేస్తుంది. ప్రకృతిలో జరిగే ప్రతి విషయం కానీ ప్రతి సంఘటన కానీ ధ్యానం వల్ల మౌనం వల్ల మనకి ప్రతిదీ నేర్పిస్తుంది. యూనివర్స్ అనేది నిన్ను ఒక వైపుకి మంచి వైపుగా నడిపిస్తుంది. ధ్యానం చెయ్యాలంటే ఒక సాధన అనేది ఉండాలి.